హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ భరద్వాజ్ రావినోతల. డొనాల్డ్ జాన్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. మొండిగా ఉండే టిపికల్ గా ఉండే ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవాడు, 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నాడు, బ్యాంకులను మోసం చేసే కోటీశ్వరుడు అయ్యాడా, ఒక టీవీ యాంకర్ గా జీవితాన్ని మొదలుపెట్టిన ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా ఎలా ఎదిగాడు, ఇప్పుడు యుద్ధానికి కారణం కూడా ట్రంపేనా, అసలు ఈ ట్రంప్ ఎవరు, ఇతని కథ ఏమిటి అనేది చూద్దాం. సో వాచ్ దిస్ స్టోరీ కంప్లీట్లీ. అది జూన్ 14, 1946. ఫ్రెడ్ ట్రంప్ అలాగే మేరీ అన్నా మెక్లాయిడ్ దంపతులకు రెండో సంతానంగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ లో జన్మించారు. ట్రంప్ తండ్రి మూలాలు జర్మనీలో, తల్లి మూలాలు స్కాట్లాండ్ లో ఉన్నాయి. ఈ దంపతులకు మొత్తం 4 సంతానం. ట్రంప్ సోదరుడు 1981 సంవత్సరంలో మద్యానికి బానిసై మృతి చెందారు. ఇదే తనను మద్యం, ధూమపానం నుంచి దూరంగా ఉంచిందని ట్రంప్ తరచూ చెబుతూ ఉంటారు. అయితే ట్రంప్ 7వ తరగతి వరకు ప్రైవేటు క్యూ ఫారెస్ట్ స్కూల్లో చదివారు. తన తండ్రి వ్యాపారంలో తొలి ఆసక్తిని చూపించారు. ఆయన తండ్రి ఆయన్ను సెకండరీ స్కూల్ పూర్తి చేయడానికి న్యూయార్క్ మిలిటరీ అకాడమీ అనే ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రంప్ ఒక షో బిజినెస్ ను కెరీర్ గా భావించారు. కానీ 1964లో ఫోర్డ్హామ్ విశ్వవిద్యాలయంలో చేరారు. 2 సంవత్సరాల తర్వాత ఆయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్డెన్ స్కూల్ కు బదిలీ అయ్యారు. మే 1968లో ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందారు. ట్రంప్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన 2 వ్యక్తులను తన మార్గదర్శులుగా భావించారు. మొదటిది ఆయన తండ్రి. ఆయన ట్రంప్ను కింగ్ అని, అలాగే కిల్లర్ అని, వెనక్కి తగ్గవద్దని పదే చెప్పేవాడట. ఆ పదాలు అన్నీ కూడా ఆయన మైండ్ లో నాటుకుపోయాయి. అందుకనే తాను ఇప్పుడు ప్రపంచానికే రాజుగా భావిస్తూ ఉన్నారు. రెండవది తన తల్లిదండ్రులతో పాటు ట్రంప్ కుటుంబ పాస్టర్ నార్మన్ విన్సెంట్ పీలేకు అనుచరుడు. ఆయన ఆత్మవిశ్వాసం, శ్రేయస్సుకు ప్రేరణగా బోధించాడు. ఇక 1968లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. 1971లో తన తండ్రి చూసే రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించి తరువాత దానిని ట్రంప్ ఆర్గనైజేషన్ అని పేరు మార్చాడు. ట్రంప్ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాదు, హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను కొనుగోలు చేయడం, నిర్మించడం లాంటివి ప్రారంభించాడు. 1977వ సంవత్సరంలో ట్రంప్ చెక్ మోడల్ ఇవానా జెల్నికోవాను వివాహం చేసుకున్నారు. వారికి 3 సంతానం కలిగారు. వాళ్ళు డొనాల్డ్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్. తర్వాత మోడల్ నటి మార్లా మాపుల్స్ తో ఆయన సంబంధం తర్వాత ఈ జంట 1990వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆయన మాపుల్స్ ను 1993లో వివాహం చేసుకున్నారు. 1999లో మళ్ళీ విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది, టిఫనీ. ఆమెను మాపుల్స్ కాలిఫోర్నియాలో పెంచారు. 2005లో ఆయన స్లోవేనియా మోడల్ ను మెలానియా నాస్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, అతని పేరు బారన్. 1990 నుంచి 2000 సంవత్సరంలో 6 వ్యాపారాలు దివాళా తీశాయి. 2004 నుంచి 2015 వరకు ఆయన రియాలిటీ టెలివిజన్ షో ది అప్రెంటిస్ ను హోస్ట్ చేశారు. ఇది బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నామినీ హిల్లరీ క్లింటన్ మీద గెలిచి సంచలనాన్ని సృష్టించారు. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవిలో 7 ముస్లిం మెజారిటీ దేశాల మీద ప్రయాణ నిషేధాన్ని విధించారు. మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ సరిహద్దు గోడను విస్తరించారు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. ఇక 2020 సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి ప్రతిస్పందనగా ఆయన దాని తీవ్రతను తక్కువ చేసి ఆరోగ్య అధికారులను సైతం వ్యతిరేకించాడు. కేర్స్ చట్టం మీద సంతకాలు చేశాడు. ఆ సమయంలో భారత్ పై కూడా కోవిడ్ టాబ్లెట్ల కోసం వార్నింగ్ ఇచ్చారు. తీరా మనం టాబ్లెట్లు పంపించాక ఇవి నాకు వద్దు అని తిప్పి పంపించారు. తన టిపికల్ మైండ్ సెట్ కు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అనేకం చేస్తూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన తర్వాత ట్రంప్ ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించారు. ఇది 2021 సంవత్సరం జనవరి 6 క్యాపిటల్ దాడితో ముగిసింది. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ ను అడ్డుకున్నందుకు 2019లో ఆయన మీద అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇక 2021లో తిరుగుబాటును ప్రేరేపించినందుకు ఆయన మీద అభిశంసన తీర్మానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. 2023లో ట్రంప్ సివిల్ కేసులో
లైంగిక వేధింపులు, పరువు నష్టం, వ్యాపార మోసం లాంటి అనేక కేసుల్లో చిక్కున్నాడు. దానికి బాధ్యుడని కూడా తేలింది. అయితే 2024 సంవత్సరంలో వ్యాపార రికార్డులను తప్పుడుగా చూపించినందుకు ఆయన దోషిగా తేలింది. దీనితో ఆయన నేరానికి పాల్పడిన మొదటి అమెరికా అధ్యక్షునిగా కూడా నిలిచారు. కమలా హారిస్ మీద 2024 సంవత్సరంలో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన జరిమానా లేని డిశ్చార్జ్లు విధించబడింది. వర్గీకృత పత్రాలను నిలుపుకోవడం, డొనాల్డ్ ట్రంప్ మీద ఫెడరల్ ప్రాసిక్యూషన్ కోసం ఆయన మీద ఉన్న 2 నేరారోపణలు పక్షపాతం లేకుండా కొట్టివేయబడ్డాయి. ఒక రాకెటరింగ్ కేసులో జార్జియాలో 2020 ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ ఒక కేసు ఉంది. 2015 నుంచి ట్రంప్ నాయకత్వ శైలి, రాజకీయ ఎజెండా తరచుగా ట్రంపిజం అని పిలుస్తారు. రిపబ్లికన్ పార్టీని గుర్తింపును పునర్నిర్మించాయి. ఆయన వ్యాఖ్యలు, చర్యలు చాలా వరకు జాత్యహంకారంగా వర్ణించబడ్డాయి. అంతేకాదు స్త్రీ ద్వేషపూరితమైనవి కూడా ఉన్నాయి. ట్రంప్ చర్యలు ముఖ్యంగా ఆయన 2వ పదవి కాలంలో నిరంకుశంగా ప్రజాస్వామ్య తిరోగమనానికి దోహదపడ్డాయని వర్ణించబడ్డది. ఆయన మొదటి పదవీ కాలం అంతా కూడా, దాని తర్వాత మేధావులు, చరిత్రకారులు ఆయన్ను అమెరికాను చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుల్లో ఒకరిగా దుయ్యబట్టేవారు. అయినా కానీ ట్రంప్ ఇలాంటివన్నీ కూడా ఏవి పట్టించుకోలేదు. తన దూకుడుతోటి తాను ఇప్పుడు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఇక వ్యాపారంలో కూడా ట్రంప్ ప్రపంచ కుబేరులో స్థానం సంపాదించిన ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కాదా అనే అంశం మీద కూడా వివాదాస్పదంగానే నడిచింది. 1985 సంవత్సరం నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్ ను, అలాగే న్యూయార్క్ లోని ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలో ఉందని 2016లో ది ఎకనామిస్ట్ అనే పత్రిక పేర్కొంది. అంతేకాదు బ్యాంకులకు అప్పులు ఎగవేతలు, ఇలాంటి మరకలు కూడా అనేకం ఉన్నాయని ఆ పత్రిక పేర్కొంది. ట్రంప్ తొలుత కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ అండ్ సన్స్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన తొలి ప్రాజెక్టును తండ్రితో కలిసి పూర్తి చేశారు. 1971లో ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే సంస్థ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్ గా మార్చేశారు. కార్యాలయాన్ని కూడా మాన్హాట్టన్ కు మార్చేశారు. ఆయన 1978 సంవత్సరంలో గ్రాండ్ హైత్ హోటల్ ను నిర్మించారు. అమెరికాలోనే పలు ప్రముఖ భవనాలు ట్రంప్ నిర్మించారు. వీటిల్లో ట్రంప్ ఓపెన్ క్లబ్లు, ట్రంప్ టవర్లు, సెంట్రల్ పార్క్ లోని హల్మాను రింగ్ హోటళ్లు ఉన్నాయి. తరువాత ప్లాజా హోటళ్లు, అట్లాంటిక్ సిటీలోని తాజ్ మహల్, కేసినోలను కొనుగోలు చేశారు. 1885 సంవత్సరంలో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు ట్రంప్. ఇండియాలోని ముంబై, పూణేలోను కూడా రియల్ వెంచర్లను ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ తో పాటు హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు, స్పోర్ట్స్ క్లబ్లు, అందాల పోటీ, ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆయన డబ్బుని సంపాదించారు. ఆ తర్వాత ట్రంప్ గ్రూప్ తో పాటు ట్రంప్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిసార్ట్ సంస్థకు ఆయన సీఈఓగా కూడా నియమితులయ్యారు. ట్రంప్ తన తండ్రి నుంచి $1 మిలియన్ చిన్న రుణంతో కెరీర్ ను ప్రారంభించారని, దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించేసేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన తండ్రి నుండి కనీసం సుమారు $60 మిలియన్ అప్పుగా తీసుకున్నారట. ట్రంప్ వ్యక్తిగతంగా ఎప్పుడు దివాళా ప్రకటించలేదు. కానీ ఆయన హోటళ్లు, కేసినో వ్యాపారాలు దాదాపు 6 సార్లు దివాళా తీశాయి. వాస్తవానికి ఇవి దివాళాలా కావు. అక్కడ దివాళా చట్టంలోని చాప్టర్ 11లో లొసుగులను వాడుకుంటూ వ్యాపారాలు చేయటం వంటిది. ఈ విషయాన్ని 2011లో న్యూస్ వీక్ పత్రికతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు. నేను దివాళా చట్టాలతో ఆడుకుంటాను అని, నాకు ఎప్పుడూ అవి మంచి చేశాయి అని ట్రంప్ అన్నారు. మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ, నేను దేశంలోని చట్టాలను వాడుకుంటాను, చట్టాన్ని ఉపయోగించుకొని బ్యాంకులతో బేరాలాడి అద్భుతమైన డీల్స్ ని కుదుర్చుకుంటాను. ఇది వ్యక్తిగతమేం కాదు, కేవలం వ్యాపారంలో భాగం మాత్రమే అన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ట్రంప్ ఏ విధంగా బ్యాంకుల్ని ఉపయోగించుకున్నారు అనేది. ఈ మాటలు ట్రంప్ లో కఠినమైన వ్యాపారవేత్తను కూడా సూచిస్తున్నాయి. టర్కీకి చెందిన ఓ వ్యాపారి ఆయన పేరును వాడుకున్నందుకు డబ్బులు చెల్లించారు. ఎందుకంటే ట్రంప్ పేరు మీద లైసెన్సులు ఇలాంటివి అనేకం తీసుకున్నారు. ఆయన పేరు మీద ట్రేడ్ మార్కులు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ తో పాటు ట్రంప్ ఆర్గనైజేషన్ ను అమెరికా వ్యాప్తంగా సుమారు 18 గోల్ఫ్ కోర్సులను నిర్వహిస్తోంది. ఒక గోల్ఫ్ కోర్స్ నిర్మాణ సమయంలో స్థానికులకు ట్రంప్ మధ్య వివాదం రేగడంతో సుమారు 6,000 ఉద్యోగాలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. కానీ ఆ గోల్ఫ్ కోర్స్
కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. తర్వాత ట్రంప్ ఫుట్బాల్ లీగులు, సైక్లింగ్ వంటి వాటికి స్పాన్సర్ గా వ్యవహరించారు. నిత్యం వివాదాలను ఇష్టపడే ట్రంప్ మైక్ టైసన్ ఓ యువతిని గర్భవతిని చేసిన కేసు మీద వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ కేసు బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. అలా అయితే చాలా మంది మహిళలు టైసన్ ను బలాత్కరించారని ఆయన అన్నారు. టైసన్ ను విడుదల చేసి పోటీలో పాల్గొనేలా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో మైక్ టైసన్ కు 6 ఏళ్లు జైలు శిక్ష పడింది. పెరోల్ మీద వచ్చి టైసన్ కెరీర్ ను ట్రంప్ తో స్నేహాన్ని కొనసాగించారు. ట్రంప్ తన పేరుతో 19 రకాల పుస్తకాలను కూడా ప్రచురించారు. వాటిలో ఎక్కువ భాగాన్ని గోస్ట్ రచయితలే రాశారనుకోండి, అది వేరే విషయం. ఆయన మొదటి పుస్తకం ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ 1987లో ఇది ప్రచురితమైంది. న్యూయార్క్ టైమ్స్ లో బెస్ట్ సెల్లర్ ట్రంప్ ను విజయవంతమైన వ్యాపారవేత్తగా చిహ్నంగా ప్రసిద్ధి చెందేలా చేసినందుకు ది న్యూయార్కర్ ద్వారా ఘనతను పొందింది. ఈ పుస్తకాన్ని టోనీ స్క్వాట్స్ గోస్ట్ గారు రాశారు. ఆయన సహరచయితగా కూడా గుర్తింపు పొందారు. ట్రంప్ 1985 సంవత్సరం నుంచి 2001 వరకు అనేక సినిమాలు, టెలివిజన్ షోలు, అతిథి పాత్రలు కూడా పోషించారు. ట్రంప్ 1987లో రిపబ్లిక్ గా నమోదు చేసుకున్నారు. 1999లో రీఫార్మ్ పార్టీని న్యూయార్క్ రాష్ట్ర అనుబంధ సంస్థ అయిన ఇండిపెండెన్స్ పార్టీలో సభ్యుడిగా, 2001 సంవత్సరంలో డెమోక్రాట్, అలాగే 2009లో రిపబ్లికన్లు, 2011లో అనుబంధం లేని 2012లో రిపబ్లికన్. ఇక ట్రంప్ 306 ప్రతిజ్ఞ చేసిన ఎన్నికల్లో ఓట్లు గెలుచుకున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు 232 ఓట్లు వచ్చాయి. ఎలక్టర్ రెండు వైపులా ఫిరాయింపుల తర్వాత అధికారిక లెక్కింపును 304 నుండి 227. అధ్యక్షుడిగా ఎన్నికైన 5వ వ్యక్తి జనాదరణ పొందిన ఓటును కోల్పోయినప్పటికీ ఆయన క్లింటన్ కంటే దాదాపు 2.9 మిలియన్లు తక్కువ ఓట్లను పొందగలిగారు. ఆమె 48.25% కి 46.3% ఓట్లను పొందారు. ఆయన ఎన్నిక రిపబ్లికన్ అవిభక్త ప్రభుత్వం తిరిగి రావడానికి దారితీసింది. ట్రంప్ విజయం ప్రధాన యుఎస్ నగరాల్లో నిరసనకు దారితీసింది. ట్రంప్ పదవీ కాలంలో మొదటి సంవత్సరం ముగిసే సమయానికి ఆయన అసలు సిబ్బందిలో 34% రాజీనామా చేశారు, తొలగించబడ్డారు. కొంతమందిని తీసేయటం జరిగింది. ఆయన సీనియర్లు సహా 61% మందిని నిష్క్రమించారు. మునుపటి సంవత్సరంలో 141 మంది సిబ్బంది నిష్క్రమించారు. 2 గణాంకాలు ఇటీవల అధ్యక్షుల రికార్డులను కూడా నెలకొల్పాయి. అతను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ న్యాయశాఖ కాంగ్రెస్ ను పరిశీలనకు గురయ్యారు. ఆయన ఎన్నికల ప్రచారం, పరివర్తన, పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఆయన అధ్యక్ష పదవిలో తీసుకున్న చర్యలు, ఆయన ప్రైవేట్ వ్యాపారాలు, వ్యక్తిగత పన్నులు, ధార్మిక సంస్థలు వంటి దర్యాప్తులు అనేకం జరిగాయి. అయితే 2020 సంవత్సరంలో ట్రంప్ నిర్దోషి అనే శీర్షికను ప్రదర్శిస్తూ ట్రంప్ ను ప్రతినిధుల సభ 2 సార్లు అభిశంసన చేసింది. అయితే 2 సందర్భాల్లోనూ సెనేట్ నిర్దోషిగా ప్రకటించింది. 2020 సంవత్సరం నవంబర్లో ఎన్నికల్లో బిడెన్ గెలిచారు. ట్రంప్ కు 74.2 మిలియన్ ఓట్లు అంటే 46.8% గా పొందగా 81.3 మిలియన్ ఓట్లు అంటే 51.3% పొందాడు ట్రంప్. ఎలక్టరల్ కాలేజు డిసెంబర్ 14న బైడెన్ ను విజయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక తరువాత 2024 మేలో ట్రంప్ వ్యాపార రికార్డులను తప్పుగా చూపించినందుకు 34 నేరారోపణల మీద దోషిగా నిర్ధారించబడింది. 2016 ఎన్నికల సమయంలో డేనియల్స్ తో తనకు 2006-2007లో జరిగిన వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి ఆయన మైకెల్ కోహెన్ చేసిన హ్యాష్ మనీ చెల్లింపులను వ్యాపార ఖర్చులుగా బుక్ చేశాడనే ఆధారాల నుండి ఈ కేసు వచ్చింది. ఇలాంటి వివాదాలు అనేకం ట్రంప్ మీద ఉన్నాయి. ఇంత వివాదాస్పదమైన వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా తెరకెక్కిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ తోటి యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా మాకొద్దు బాబో ఈ ట్రంప్ అనే చెడ్డ పేరును తీసుకొచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇంకా ట్రంప్ ని 2029 దాకా మనం భరించాల్సిందే.